హైదరాబాద్ మాత్రమే కాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కొందరు ఆటో డ్రైవర్లు ఎంత హుషారు లెక్కలు చేస్తారో అందరికీ తెలిసిందే. మీటర్ వేసినప్పటికీ దానిపై ఎక్స్ట్రా ఇవ్వాలని అంటారు. కుదర్దు అంటే బెదిరించడానికైనా వెనుకాడరు. ఇది ఒక ఎత్తైతే మీటర్ ట్యాపరింగ్ ఒకెత్తు. ఒకప్పుడంటే అనలాగ్ మీటర్లు ఉండేవి. వాటిని ట్యాపరింగ్ చేసి మోసం చేస్తున్నారనే కారణంతో వాటి స్థానంలో డిజిటల్ మీటర్లను అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ కొందరు ఆటో డ్రైవర్లు యథేచ్ఛగా ఆ మీటర్లను కూడా ట్యాపరింగ్ చేస్తున్నారు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం. ఆటోల్లో బిగించే డిజిటల్ మీటర్లను ఎలా ట్యాంపర్ చేస్తారో తెలుసుకోవాలంటే ముందుగా అసలు ఆ మీటర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. అవి ఎలా అంటే ఆటో ట్రాన్స్మిషన్ కు కేబుల్స్ ను బిగించి వాటిని డిజిటల్ మీటర్ కు అనుసంధానం చేస్తారు. ఆ కేబుల్స్ ఆటో నడిచినప్పుడు వచ్చే పల్స్ ను పసిగట్టి ఎంత దూరం ఎంత సమయం ప్రయాణం చేసింది మీటర్ లో రికార్డు చేస్తాయి. దాని ఆధారంగా ఆటో డ్రైవర్లు మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. అయితే డిజిటల్ మీటర్లను ఎలా ట్యాంపర్ చేస్తారంటే సదరు కేబుల్స్ కు ఒక స్విచ్ ను పెడతారు. అది ఆటో డ్రైవర్ సీట్ కింద ఉంటుంది. అది మనకు కనిపించదు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఆ స్విచ్ నొక్కగానే పల్స్ రేట్ పెరుగుతుంది. దీంతో సహజంగానే ఆటో ఎక్కువ దూరం తిరిగినట్టు రీడింగ్ నమోదవుతుంది. ఇలా ఆ మీటర్లు ట్యాంపరింగ్ అవుతాయి. అయితే మరో 3 విధాలుగా కూడా ఈ ట్యాంపరింగ్ జరుగుతుంది. అది ఎలా అంటే ఆటో మీటర్ కు కింద ట్రాన్స్మిషన్ కు ఉండే కేబుల్స్ కు 2-వే స్విచ్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ స్విచ్ ఆటో స్పీడ్ అది ప్రయాణించే దూరానికి అనుగుణంగా అప్పుడప్పుడు పల్స్ రేట్ ను పెంచుతుంది. దీంతో మీటర్ లో ఎక్కువ కిలోమీటర్లు నమోదవుతాయి. అయితే ఇలాంటి స్విచ్ లను అవసరం అనుకుంటే వెంటనే తీసేయవచ్చు కూడా. ఎవరైనా ఆర్టీఓ చెక్ చేస్తాడు అనుకుంటే డ్రైవర్లు వాటిని తీసేస్తారు. కొన్ని రకాల కెపాసిటర్లను మీటర్లకు అమర్చడం వల్ల కూడా వాటిని ట్యాంపర్ చేస్తారు. దీంతో అవి ఎక్కువ రీడింగ్లను నమోదు చేస్తుంటారు. అది 10, 20, 80% ఎంతైనా కావచ్చు. ఆటో చక్రాలను పలు ఆల్టరేషన్ పద్ధతుల్లో మార్చడం వల్ల కూడా డిజిటల్ మీటర్లను ట్యాంపర్ చేస్తారు. అయితే ఎవరైనా ప్రయాణికులకు తాము ఆటో డ్రైవర్లచే మోసం చేయబడ్డామని భావిస్తే లేదంటే వారు బెదిరింపులను ఎదుర్కొంటే సులభంగా వారిపై ఫిర్యాదు చేయవచ్చు. అందుకు ఏం చేయాలంటే 04027852482 ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కు 24 గంటల్లో ఎప్పుడైనా కాల్ చేసి ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ https:/www.facebook.com/hyderabadtp కి వెళ్లి మెసేజ్ చేయవచ్చు. అది కూడా వీలు కాదనుకుంటే మరిన్ని వివరాలకు http://www.htp.government.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.